అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్. శ్రీరాజయోగిప్రియశిష్యం అమలానందదీక్షితం పంఢరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమః. అస్మద్గురుసమారంభాం కృష్ణసాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతాం వందే గురుపరంపరాం. అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధర్వులలో 190వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, బలధన విద్యలు దుష్టులకిల గలిగిన నొరులను తుయీర్ష్యమునను, బలధన విద్యలు శిష్టులకిల గలిగిన నొరుల బ్రోతు ఎంతో మోదమునా, నీవీరెంటి నిరిగి మోదమునా, కలలోనైనా దుష్టుల చెంత జేరాకు, మిలిమి శిష్టుల చెంత కలనైనా వదలకు ఎంతో మోదమునా, నీవీరెంటి నిరిగి మోదమునా అని ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభు స్వాముల వారు మనకు ఈ నీతి వాక్యముల ద్వారా హితోపదేశం చేస్తున్నాడు. కాబట్టి మరి ఈ బలము కానీ మరి ధనము కానీ విద్య కానీ ఇవి దుష్టుల దగ్గర ఉన్నట్లయితే మరి పరులకు ఉపకారం చేస్తారు. మరి అదే బలము ధనము విద్య కానీ శిష్టుల దగ్గర ఉన్నట్లయితే వారు పరులకు ఉపకారము చేస్తారు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ బలము ధనము విద్య అనేటువంటివి ఇవి అష్టమదాలలోనివి. మనకు అష్టమదాలు చెప్పినారు కదా, భద్రాద్రి రామశతకములో అష్టమదాలు అని చెప్పినాడు కదా, 2 పద్యాలల్లా చెప్పినాడు కదా. అక్కడ ఏమి అష్టమదాలు అనంటే కులమదము, శీలమదము, ధనమదము, రూపమదము, మరి యవనమద బలమదము, విద్యామదము, రాజ్యమదము, తపోమదము అనేటువంటివి ఇవి అష్టమదములు. ఈ అష్టమదములలో ముఖ్యమైనటువంటివి ఇవి 3. కాబట్టి ఈ 3 మార్గములు మరి సన్మార్గుల దగ్గర ఉన్నట్లయితే ఉపకారం చేస్తారు పరులకు. మరి ఇవి 3 మరి దుష్టుల దగ్గర ఉన్నట్లయితే, దుర్మార్గుల దగ్గర ఉన్నట్లయితే మరి అపకారం చేస్తారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ ఈర్ష, అసూయ, రాగము, ద్వేషము కలిగినటువంటి వారలు. మరి ఇక్కడ దుష్టులు అంటే మనం చెప్పుకున్నాము కదా, అజ్ఞాన రూపంలో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి మనము చెప్పుకున్నాం. కాబట్టి 2 తెలియవాలి, అజ్ఞాన రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క దుర్మార్గులు అని చెప్పి. అంటే ఇక్కడ మనకు ఈ పాండవులని, దుర్యోధనులని, కౌరవులని, పాండవులని ఏమన్నారంటే వీళ్ళు సన్మార్గులు, వీళ్ళు దుర్మార్గులు అని అన్నారు. అంటే పాండవులనేమో సన్మార్గులు అన్నారు, మరి ఇక్కడ ఈ కౌరవులను ఏమన్నారంటే దుర్మార్గులు అని అన్నారు. మరి వాళ్ళిద్దరు కూడా పాండురాజు ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్నదమ్ములే కదా, మరి వాళ్ళ అన్నదమ్ముల పిల్లలే కదా వీళ్ళు. ఎందుకు చెప్పబడ్డాయి అంటే వాళ్ళ గుణాలను బట్టి చెప్పబడినవి కదా. అంటే ఈ గుణాలను బట్టి చెప్పబడినాయి. కాబట్టి మరి ఇక్కడ మరి బలమదం అనేటువంటిది పరులకు మేలు చేసినాడు కదా. భీముడు అంటే అరణ్యవాసము ముగించుకొని మరి ఒక జనవాసము, అజ్ఞాతవాసం అనేటువంటిది ఆ ఒక
ఒక సంవత్సరం గడపవలసినటువంటి సమయం లోపల ఒక బ్రాహ్మణుల కుటుంబము వాళ్ళ గృహానికి ఒక గ్రామానికి చేరితే ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం లోపల ఉంటారు. కాబట్టి ఆ గ్రామం నుండి ప్రతిరోజు కూడా ఒక బకాసురుడు అనేటువంటి రాక్షసునికి వాళ్ళు ఆ బండేడు కొడుములు, బండేడు నిండా అన్నము, ఒక దున్నపోతులు, బండి, ఒక మనిషి ఆహారాన్నిగా వాడిని పంపాలి, వారికి పంపాలి. కాబట్టి ఆ పంపే అటువంటి ఒక తంతు ఎవరికైతే ఉన్నదో ఈ బ్రాహ్మణుల ఇంటికి వస్తుంది. బ్రాహ్మణుల ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఈ యొక్క కుంతిదేవి ఉంటుంది, పాండవులు ఉంటారు కదా. కాబట్టి ఆ బ్రాహ్మణులకు లేక లేక ఒకటే కుమారుడైనటువంటి పుత్రుడు పంపవలసి వచ్చింది. కాబట్టి వాళ్ళు దుఃఖిస్తుంటే అక్కడ కుంతిదేవి అడుగుతుంది, చెప్తారు. అయితే ఆ కుమారుని బదులు నా కుమారుని పంపుతానని చెప్తుంది. అప్పుడు అప్పుడు ఆ భీమునికి ఆ ఒక బండి నిండా వంట సామాగ్రిని, దున్నపోతులను పట్టుకొని ఆ యొక్క బకాసురుని దగ్గరికి పోతాడు. బకాసురుని దగ్గర పోయిన తర్వాత వానికి పెట్టే బదులు వీడే అన్నీ తింటాడు. కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ అన్నమునంతా తానే కాజేస్తాడు. అవన్నిటిని కాజేసి హాయిగా నిద్రపోతుంటాడు. కాబట్టి ఆ యొక్క బకాసురుడు అనేటువంటి వాడు వీని మీదకి వచ్చి కొడితే ఆ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మరి ఇద్దరు బలవంతులే కదా, వాడు బలవంతుడే, ఇతడు బలవంతుడే. కాబట్టి మరి ఆ బలవంతుడు ధర్మం కొరకు వాడిని, ఆ రాక్షసుని వాడు ఆ ఒక గృహము, ఆ ఒక గ్రామంలో ఉన్నటువంటి వారిని అంతా బలి తీసుకుంటున్నాడు. కాబట్టి సంహరిస్తున్నాడు. కాబట్టి అలాంటి దుర్మార్గుని చంపడం వల్ల అధర్మం కాదు, ధర్మమే అనుకొని వాడిని సంహరించినాడు కదా. మరి అన్నప్పుడు వాడు బలవంతుడే కదా, బలం ఏమైపోయింది ఇక్కడ అంటే పరులకు మేలు చేసినాడు ఇక్కడ. అంటే ఆ యొక్క గ్రామాన్ని కాపాడటానికి ఒక రాక్షసుడు అనేటువంటి బలవంతుని వాడు సంహరించినాడు. బలవంతుని సంహరించినాడు అంటే మేలు చేసినాడా, కీలు చేసినాడా అంటే భీముడు మేలు చేసినాడు. మరి వాడేం చేసినాడు అంటే కీడు చేసినాడు. ఆ బలం వాని దగ్గర ఉంది, వీని దగ్గర ఉన్నది. వీని బలం ఏం చేస్తుంది అంటే ఇతరులకు కీడు చేస్తుంది. కాబట్టి మరి ఇక్కడ ఈయన బలం ఏం చేసింది అంటే అది మేలు చేసింది పరులకు. బలం ఒకటే ఇద్దరి దగ్గర ఉంది, కానీ ఆ బలము మరి ఈ పరులకు ఏం చేస్తుంది వాడిని అంటే మేలు కీడు చేసింది. కాబట్టి ఇతని బలం ఏం చేసింది అంటే వాళ్ళని రక్షించింది. కాబట్టి మేలు చేసింది అని అంటున్నాం. ఆ విధంగానే మనకు ఒక శాస్త్రవేత్త అనేటువంటి వాడు ఉన్నాడు, విద్య నేర్చినటువంటి వాడు, బాగా ఒక శాస్త్రవేత్త అనేటువంటి వాడు, అంటే సృష్టిని కనుగొన్నటువంటి వాడు, అంటే ఆ గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది ఆ యొక్క ఆకాశమున యందు, ఈ పంచభూతాల యందు, ప్రకృతి యందు ఉన్నది అని తెలుసుకున్నటువంటి ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త ఏం చేసినాడటంటే ఒక పిల్లిని పెంచుకున్నాడట. ఆ పిల్లిని పెంచుకుంటే ఆ పిల్లికి పాలు అవన్నీ ఇంటిలో మంచిగా సౌకర్యం చేసి పెడుతున్నాడు రోజు. ఇతడు ఒక వాకింగ్ పోయేటువంటి స్వభావం ఇతనికి ఉన్నది. అంటే ఆ స్వభావం పోయేటప్పుడు తాళం వేసుకొని పోయేటువంటి వాడు. అంటే ఆ పిల్లిని ఆ రూమ్లో బంధించి ఇతడు వాకింగ్కి పోయేటువంటి వాడు. వానికి ఒకసారి ఒక సంకల్పం వచ్చింది. ఏమనంటే నేను తాళం వేసుకొని పోతున్నాను కదా, ఈ ఒక గదికి ఈ గోడకు 2 రంధ్రాలు వేసినట్లయితే ఒక రంధ్రం నుంచి ఈ పిల్లి బయటికి వస్తుంది, స్వేచ్ఛగా మరి తిరుగుతుంది, మళ్ళీ లోపలికి పోయి పాలు తాగుతుంది, హాయిగా ఉంటుంది అని చెప్పి వాడు ఆ గోడకు 2 రంధ్రాలు చేయమని చెప్పి ఒక వడ్రంగిని పిలిచి చెప్పినాడట. ఆ చెప్తే అతడు ఆ యొక్క రంధ్రాలు చేయాలి కదా, అవన్నీ మిషన్ తీసుకొని వచ్చినప్పుడు అతడు ఏం చేసినాడంటే 2 రంధ్రాలు చేయమని చెప్తే వాడు ఒకటే రంధ్రం చేసి, నేను అంటే రెండెందుకు స్వామి ఒకటని అడిగితే, నేను చెప్పినట్టు నేను శాస్త్రవేత్తని చదువుకున్నామన్నటువంటి వాడిని నాకు తెలుసా నీకు తెలుసా, నేను చెప్పిన పని చేయమంటే సరే స్వామి అని చెప్పి వాడు ఏం చేసినాడంటే ఆ గోడకు రింగు ఒక రంధ్రం చేసి ఆ రింగు రౌండ్గా ఒక రంధ్రం కొట్టి వెళ్ళిపోయినాడు. వాడు చూసినాడు, అరే ఏమి వీడు 2 రంధ్రాలు కొట్టమంటే ఒకటే రంధ్రం వెళ్ళిపోయింది అని చెప్పి ఆ తలుపు తీసి చూసే వరకు ఆ పిల్లి అనేటువంటిది ఆ రంధ్రం నుంచి బయటికి దునికింది, గబుక్కున దునికింది. మళ్ళీ అదే రంధ్రం నుంచి అది లోపటికి వచ్చిందట. అంటే అప్పుడు అనుకున్నాడు, అంటే ఇప్పుడు నేను ఇంత చదివిన శాస్త్రం నాకు పని చేయలేకపోయింది, వాని వివేక జ్ఞానానికి జోహార్లు అని చెప్పినాడంట. కాబట్టి అలాంటి విద్య అనేటువంటిది జ్ఞానుల దగ్గర ఉంటే ఆ విద్య మరి అందరికీ మేలు చేస్తుంది కాదా. మరి ఆ విధంగానే మరి ఇక్కడ దుర్యోధనుడు కూడా బలవంతుడే కదా. మరి ఈ సామ్రాజ్యం వీనికి వీళ్ళకు ఉన్నది కదా. ఆ ఇద్దరు ఆ యొక్క సామ్రాజ్యం వలననే ఆ యొక్క గ్రామాలు పరిపాలించేటువంటి దానిలో పట్టిన కదా వీళ్ళకి అంత యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగేటప్పుడు మరి ఇక్కడ దుర్యోధనుడిని మరి భీముడు మరి ఎక్కడ కొట్టి చంపినాడు అంటే తొడని ఈరిసి తొడ మీద కొట్టి తొడని ఇరుగొట్టి చంపినాడు. అంటే ధర్మమా అంటే అది అధర్మము. కాబట్టి అది మరి వాడు ఎక్కడ కొట్టి చంపాలి, అతను ఏదైనా కొట్టి చంపాలి. కాబట్టి ఆ తొడని విరగొట్టినాడు. కాబట్టి ఎందుకు అధర్మమే కదా మరి అక్కడ. ఎందుకు అని అంటే వానికి అక్కడ ఎక్కడ రాసినా కూడా వాడు ఎక్కడ కొట్టినా సావాడు. కాబట్టి ఆ కృష్ణుడు
ఇక్కడ కొట్టమని అతనికి సైగ చేస్తాడు కాబట్టి, సూచన చేస్తాడు కాబట్టి అక్కడ కొడతాడు. మరి అది ధర్మమా అధర్మమా అంటే అది అధర్మమే. కాబట్టి అధర్మాన్ని ఇప్పుడు ధర్మంగా ఎట్లా దిద్దుకున్నారు అంటే, ఇక్కడ సుయోధనుడు దుర్యోధనుడు అనేటువంటి వాడు ద్రౌపదిని ఒక దుర్యోధనుడు తొడగొట్టి ఆ తొడయందు ద్రౌపదిని కూర్చోమంటేనే కదా వాళ్ళకు లొల్లి జరిగి యుద్ధం వచ్చింది. కాబట్టి ఆ తొడ కొట్టినాడు కాబట్టి ఆ తొడ నిర్గొట్టేసి చంపినాడు అని చెప్పి వాళ్ళు ఇది ధర్మమే అని చెప్పి వాళ్ళు సరిపెట్టుకున్నారు. కాబట్టి ఇట్లా ఈ యొక్క ఏవైతే ఉన్నావో ఇవి శిష్టుల దగ్గర ఉంటే ఇవి ధర్మాచరణకు పాడుపడతాయి. మరి దుష్టుల దగ్గర ఉంటే అధర్మానికి నీతివంతి అధర్మం దగ్గర అధర్మమైనటువంటి దుర్మార్గుల దగ్గర ఉంటే ఈ యొక్క ధనబల మదములు అనేటువంటివి ఉంటే వాళ్ళు ఆ దుష్ట పనులకే వాళ్ళు వినియోగించుకుంటారని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి బరదన విద్యలు దుష్టులకు ఇలగలిగిన ఒరులనంతు ఈర్ష్యములనన్ బరదన విద్యలు శిష్టులకు కలిగిన ఒరుల బ్రోతురెంతో మోదమున నీ వీరెంటి ఎరిగి మోదమున కలనైన దుష్టుల చెంత చేరకు మెలిమి శిష్టుల చెంత కలనైన వదులకు ఎంతో మోదమున నీ వీరెంటి ఎరిగి మోదమున అంటున్నాడు. కాబట్టి ఈ రెండింటి యొక్క విధానము నీవు ఎరిగి మరి ఏది మంచిదో ఏది చెడుదో నీవో మరి ఏ లక్షణాలతో ఉంటే మనము మరి ఒక సన్మార్గం అనేటువంటి సత్పురుషుల సాహసం చేస్తే ఎంత గొప్పనో ఆ మార్గం మన నడక కూడా అంత మంచిగా ఉండాలి కదా నాయన. కాబట్టి ఏ మార్గంలో పోతే మంచిది ఇక్కడ అంటే దుష్ట మార్గంలో పోతే మంచిదా శిష్ట మార్గంలో పోతే మంచిదా అని తెలియజేస్తూ మరి బోధ అనేటువంటిది శిష్ట మార్గాన్ని మనకు మరి ప్రయాణింపజేస్తుంది. కాబట్టి శిష్టుల మార్గమే ఇది శ్రేష్టమైనటువంటి మార్గము. కాబట్టి ఆ మార్గాన్ని అవలంబించమని చెప్పి మనకు ఈ యొక్క నీతి వాక్యముల ద్వారా తెలియజేస్తున్నాడు. కలలోనైనా దుష్టుల చెంత చేరకు కాబట్టి కలలోనైనా ఎన్నడ స్వప్నావస్థలో కూడా ఈ దుర్మార్గ వృత్తిని గలవారిని వద్దకు చేరకు చెలిమి శిష్టుల చెంత కలనైనా వదలకు. కాబట్టి సత్పురుషుల యొక్క సాహసము ఏమాత్రం కూడా విడిచిపెట్టక నడుమని చెప్పి మనకు ఈ సత్పురుషులు అనేటువంటి వారు ఎవరిక్కడ అంటే ఈ సత్పురుషులు అనేటువంటి వాళ్ళు పరిపూర్ణ భావజ్ఞులు. కాబట్టి పరిపూర్ణ భావజ్ఞుల ఆ యొక్క చెలిమి మాత్రము కలనైనా వదలకు. ఈ మార్గంలో అందరితో కలిసిమెలిసిపో, అందరితో మరి సమిష్టి భావముతో చూడు అందరినీ. కాబట్టి ఇదివరకు చెప్పినాడు కదా మరి ఇక్కడ రాగము ద్వేషము ఇవన్నీ కోపము ఎవరికి కలుగుతాయి ఇక్కడ అంటే మరి అక్కడ చెప్పినాడు కదా మనకు. మరి ఆ విధంగానే ఇక్కడ దాన్ని విడిచిపెట్టు, అది దుర్మార్గమైనటువంటి మార్గము దుష్టులది. ఈ మెలిమి అనేటువంటిది శిష్టులు అనేటువంటి పరిపూర్ణ భావజ్ఞులైనటువంటి వారిలో నీవు మంచితనముతో అందరినీ మంచిగా చూడు, చెడ్డవారిగా ఎవరిని చూడకు అని చెప్పి మనకు సాహసో గుణదోషో భవంతు అని అన్నట్లుగా నీవు సాహసము ఎవరి వారితో చేస్తే ఆ యొక్క గుణ లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి నాయన ఈ పరిపూర్ణ భావాజ్ఞులతో నీవు సావాసం చేసినట్లయితే ఆ సావాసమైనటువంటి మంచి లక్షణాలు నీకు కలుగుతాయని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నారు. ఈ కందార్థం ద్వారా మనకు గీతోపదేశం చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణ.